ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ పిలుపు మేరకు వరంగల్ ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన ఎయిడ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమానికి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎయిడ్స్ అనేది ప్రాణాంతక వ్యాధి అని, దీని పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఉండే ప్రజలకు ఎయిడ్స్ నియంత్రణ కోసం అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవగాహన పెంచి అపోహలను తొలగించి నాతో పాటు చేస్తానని, అలాగే హెచ్ఐవి ఉన్నవారి పట్ల ఉన్న హక్కులను గుర్తించి వారి పట్ల గౌరవంతో స్నేహంగా మెలుగుతూ వారి క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ మనందరిలాగే జీవనం కొనసాగిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా నా వంతు కృషి చేస్తానని ఈ ప్రపంచ హెచ్ఐవి ఎయిడ్స్ దినం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. Now he is taking a state award at state level. So next I request all Srinivas lab technician, blood bank, MGM hospital. Next D Lavanya, project coordinator, Karnamati Positive People Service. డిసెంబర్ 1 రావాలి ఎయిడ్స్ అనేది దీనిని మనం సోషల్ ట్యాబ్ లాగా తీసుకోకుండా మన తోటి వాళ్ళు ఎవరైతే ఎఫెక్ట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము తోడు తీసుకొని వాళ్ళకి ఆ జబ్బుని ఎంత డిలేగా వాళ్ళు దాన్ని ట్రాక్ చేయగలిగితే అంత ఎక్కువ కాలం బతుకుతారనేది ఈ జబ్బులో ఇంకా మెడిసిన్ అనేది పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి ఎంత ఎక్కువ కాలం బతికే అవకాశం ఏఆర్టీ థెరపీస్ ద్వారా ఉంటుంది కాబట్టి దానిని ఎంత ఎక్కువ అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలో ఆ విషయం మనం ఈరోజు చర్చించాము. ఇక్కడ ఫర్దర్గా కొన్ని కాలేజెస్ లేదా స్కూల్స్లో రెడ్ రిబన్ క్లబ్స్ ఉండేవి అని అన్నారు. వాటిని మళ్ళీ రీఇన్స్టాల్ చేసేసి వాటిని యాక్టివ్గా, బికాజ్ ఇప్పుడు రైట్ నౌ ఇండియా పజ్లింగ్ నేషన్ విత్ యూత్. సో యూత్కి మనం కరెక్ట్గా ఈ మెసేజ్ పంపించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి జబ్బులు బారిన పడకుండా ఉంటారు. సో వైల్ వీ రిమెంబర్ వాట్ ఆర్ ఆల్ అవర్ డ్యూటీస్, ఈ డేని మళ్ళీ మనము ఈ ఎయిడ్స్ని కంప్లీట్గా సమూలంగా మనం మన ప్రాంతం నుంచి తీసేసేదానికి మనం కృషి చేయడానికి మనం